అప్ చేస్తూనే ఉంటుంది. దీన్ని నిరంతరం నేను ఫాలో అప్ చేస్తూనే ఉంటా. పోలీస్ అధికారులతో మాడతా, అందరితో మాడతా, నిరంతరం ఫాలో అప్ చేస్తుంటా. మేము సహనంగా ఉన్నాం. ఆ సహనాన్ని పిరికితనంగా భావించొద్దని మాత్రం చెప్తున్నాను. తప్పకుండా అందరితో మాడతా, డీజీ గారితో మాడతా, సిపి గారితో మాడతా. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడున్న పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు పోయి అక్కడ మళ్ళీ వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే నీ పోలీసులు నేనే వేస్తా. నీ స్టేషన్లకు వచ్చి నీ చైర్ ముందు నేనే కూర్చుంటా. ఆడికే డీజీపీ గారు రావాలి, ఆడికే సిపి గారు కూడా రావాలి. నీ ఓవేసి వస్తే నీ ఓవేసి రమ్మని మన అయ్యం కూడా రమ్మంటామంటే అక్కడికి వచ్చి కూర్చుంటా. నేను అన్ని దీనిలో ఇన్కమ్ పోయేటోడు కాదు. నేను దీనిలో హోమ్ మినిస్టర్ అనేది పక్క పెట్టి పోలీసులను కూడా వస్తాను. నేను మళ్ళా వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తే, వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తే, విచారణ పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తే, అమ్మాయి ఇంకా జూనియర్ హౌస్లో ఉందని ఇంకా 4 days ఇప్పటికి 5 days ఇప్పటికి. ఇది లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడల్లా ఏ ఇష్యూ అయినా కూడా. हम लोग यहाँ पे आए इसलिए कि हमारे बच्चे के साथ ऐसा हो रहा। ओल्ड सिटी पे ऐसा ये चल रहा क्या, कुछ मुस्लिम बच्चे हम हिंदू बच्चियों को लेके जाके ब्रेन वॉश कर रहा, उसको नशा करा रहे, कुछ तो भी नशा करके उसको माइंड में ऐसा डाल दे रहे, मम्मी पापा सब दुश्मन बन जा रहे। तो ये सब ऐसा नहीं होना बोल के सर हम लोग गाँव चले जा रहे थे। तो गाँव से कुछ हमारा लीडर वहाँ पे बीजेपी लीडर फ़ोन करा, सर को फ़ोन करके बोला कुछ देखो हेल्प करो। तो इसलिए हम सर के पास आया, सर हमारा हेल्प करेंगे बोल के। तो हमारा बच्चे के साथ हो रहा, दूसरे बच्चे के साथ नहीं होना बोल के ऐसा कर रहे। ऐसा बच्चे को लेके जा रहे, बुला के लेके रात भर लेके जा रहे, लेके जाकर सब गांजा खुद से भी नाशा करा रहे, ड्रग्स दिला रहे, घर पे छोड़ फिर रात को नेक्स्ट डे घर पे छोड़ के जा रहे। हम लोग को मालूम ही नहीं पड़ा कहाँ जा रहा, किधर जा रहा। पुलिस में भी कंप्लेन करा, कुछ भी नहीं हो रहा, इशू नहीं हो रहा। तो हम लोग थक गए थे, गाँव चले जा रहे थे। ऐसा करते होते हर बार ऐसा हम लोगों का बच्चे का ऐसा साथ हो रहा। ऐसा 10-12 बच्चे ऐसा है। तो हम लोग सामने आया, दूसरे बच्चे का प्रेजेंस नहीं आया। हम लोग क्या करेंगे, गांव चले जा रहे थे तो वहाँ पे कुछ लीडर्स, हमारा लीडर्स बोले बीजेपी लीडर्स, तो हम बात करेंगे उधर जा गए तो काम होता। तो इसलिए सर के पास आया, सर हेल्प करेंगे बोल के बोल। ఆయన భయపడి బెంగాల్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బీజేపీ నాయకుడిని కలిసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని చెప్తే, మొన్న ఉమామేదర్తో మాట్లాడిన తర్వాత పోలీసులు వెనక అప్పుడు ఈ విషయం బయటపడ్డది. ఆయన వెళ్ళిపోయాడు, భయానికి వెళ్ళిపోయాడు. ఇటుంటే చంపేస్తామని చెప్తే వాళ్ళ బిడ్డను చంపేస్తామంటే బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. 1 month అయిపోయి, అంతేనా 1 month అయిపోయి రాత్రి వచ్చింది, నిన్న సాయంత్రం వచ్చింది ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి ద్వారానే వీళ్ళందరూ తీసుకుపోతున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన వీళ్ళ అమ్మాయి. हमारा बच्ची को हॉस्पिटल लेके जा